నీకైనా ఒక్కడికి రక్తం రాసి తిక్కులేక నిన్ను నరకమార్గం పట్టించకపోతే వీడు సచియే కాదురా ప్రియోజన నీకు సంజీవనం చేసుకోవడం. పాండవులు 12 సంవత్సరం అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము ముగించుకొని వచ్చి నీ ప్రియోజన గర్భబంధం అడిగెత్తుతున్నది. అప్పుడే నా మనసుకు సల్లారు, అప్పుడే నా మనసుకు సల్లారు. మాయా
సుమాంజలి నందనందన నందనందన విశేషించి మన గోపతి శివమేనా అట్లే కాక మామ తమ దయా విశేషమున ఎల్లరూ క్షేమం మీరంతటి ప్రేమాదారులు వారు కనుకొని స్వతంత్రించి పాండవులు తమ వద్దకి రాయబారిగా పంపినారు గనుక వారి సంధి విశేషంలో నేను తెలుపుదను విను. అటుల ఇష్టపడవరే ఐదుగురకు తనయుల విని చదవో నీ తనయులతో చదవో చదువ కదారిని మీరేయని అనియగు సుయోధన మహారాజా మీరును పాండవులకు సంధి గావింప రాయబారిగా వచ్చింది. అవును పాండవులు రాజభాగం అడుగుట ఏమి ఈ గోపాలుడు రాయబరముతో చాలనుట ఏమి ఏకచక్ర పురాణ భిక్షామిత్ర భిక్షకులకు రాజ్యభాగం లేక నిన్ను కనుగొన్న విరాటును బానిసమిచ్చిన బానిసలకు రాజ్యభాగం ఎవరికి రాజ్యభాగము మా పాండవుని మా దాయాదుని చెప్పుకున్నట్టు మాకే చిక్కు చేయటం. అవునా పాండవులే మీ రాజ్యభాగం పడిపోయి కానీ ఈ గోపాలుడు రాజ్యభాగం స్వాగతపోయేది కానీ ఇంకా మీరు ఏ పెట్టిన మమ్మల్ని బాధితులు చూచదను కాక అన్నిటికీ నీకు తొందరైన దుశ్శాసన రాయబారిపై లలాంతం ఎందుకు మామ పెద్దవాడమని నీకు ముందుగానే తెలుపుతే నీ తమ్ముడు కొడుకుల చేత సమరమే చేయించదవు లేక సుకృతములే చేయించదవు అందులకు ఇందులకు సమసిద్ధులే.
తగిన సమాచారం చెప్పి ఆత్మ సంతోషింపగలిగిన నందనందన ఇంకా చాలు చాలు సర్వము తెలిసిన మహాశాస్త్రవేత్తలు చెప్తుంది కానీ అతడి పాపమే చేసినో పుణ్యమే చేసినో నీకు విచారము కదా దూతకై వచ్చిన వాడిది నీ కర్తవ్యం మేము చూసుకుంటే పోదులే కానీ నీ ఇష్టానుసారంగా మాట్లాడదుకో ఇది మా సుయోధన కులకూటమే కానీ నీ ద్వారక ఇల్లాలకూడదు కాదని తలుపము సుతపుత్ర భీష్మాచారి ఓ ఈ సూతపుత్ర మా దేవాది దేవుని అంగీకరించడువా ఓ ఈ సూతపుత్ర మహానుభావుడు దేవాది దేవుని అంగీకరించి ఈ అధికారం ఏమైతే మొదలైన గాయన పాటు నీకు కూడా మతిపోయింది కదా ఏమి ఒకడెవడో వచ్చి రారాజుని అడ్డాదిట్టగా మాట్లాడుతుండగా నేనేమి ఊరిక కూర్చున్నకి మీ వాళ్ళ తిరుగు వాళ్ళని కాదు ఏనాడనో నా ప్రభువులకి ఆ ప్రాణమైన మాటలతో కోటలు కూడా దాటుతున్నావా? మాటకు ముందు సూత్రపుత్రులను అంగీకరించింది కానీ వీరులకు జాతి మత కుల భేదాలున్నావా? వీరులకు పౌరుషమే కులము, సాహసమే కులము, అభిమానమే కులము. ఇంకా ఏనాటికైనానో మాలాంటి సూర్యులనే ఈ రాజ్యాధికారమును చేపట్టి పాలింపగలరు. అశ్వత్థామ కోపగింపు రణచక్రమంతయు తన చేతుల మీదనే త్రిప్పవలేదని ఈ కర్ణుని మనోరకమే చెల్లింపు. అశ్వత్థామ శాంతింపము. మనమందరూ కలిసి సంధికి తగిన యాచనంలో వెలుగుకునే కానీ మనలో మనమెట్లు కలహించుకున్నట మంచిది కాదు. వెనకెత్తి సంజీవుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఎదురు చెప్పుతున్నాడు. అందులో
వారు ఎవరు అనుకుంటారు? వినోదన, ఈ కరుణుడు ఇప్పుడు నిన్ను రచించబోదు కాదు. దీని మాటలు మనకు అనేక రథములు ఉండగా వినోదన, మనకు అనేక రాజ్యములు ఉండగా పాండవ రాజభాగమున సంగినందన మాకేమైనా సభ్యులు అది కాక ఆది నుండి కలిసి కుటుంబం అంటే మన రాజ్యం మనకే నిలిచి ఉన్నది కావున ఈ మధుసూదన మాటలు ఆలోచించి మా అందరికీ సంతోషం కలిగించును. అన్నదమ్ములతో దూతలపై అన్నదమ్ములతో దూతలపై మాట్లాడే చెప్పుతున్నాం. మా రాజ్య సర్వస్వం రాజభాగం ఇచ్చిన చాలా లేదా లేక యుద్ధములకు సిద్ధముగా ఉన్నామని కదా ఆ కాలంలో మనకు సంపాదించి అది రాక వాళ్ళు మేము కలుపుకునే ఉంటాము. ఎప్పుడు ఈ సతిని సాధించినంత మాత్రాన మాలో మాకు అనేకమైతే ఎట్ల కలుగును. ఇంత మాత్రాన వారి తలకిందులకు తప్పులు కావించాలని మమ్మల్ని జయింపలేరు. కావున ఇదే మా కడిపడి పలకడం చక్కగా ఎట్టి వారు పరిగ్రహించినా ఏమి, ఎట్టి వారి పరిగ్రహించినా ఏమి, సురుకుల సార్వభౌమ నీకు సహాయ చేయవారు. భీష్మ, ద్రోణ, అశ్వత్థామ కించిత్ కాలం ఓపికలై మనమందరూ ఒకే తొలిపోవచ్చు. కృష్ణ కథన రంగములు శత్రువులను ఓడించి ముక్కడించి గెలుపు పొందిన రాజ్యమే ఒక భోజమే గాని నీ వల్లే దాయాదుల్ని వచ్చించి గెలిచిన రాజ్యమా ఒక భోజమా నువ్వే చక్కగా ఆలోచించము. యోధన అనేక యోధన ఈ అనేక శాపాదుడైన ఈ కరుణుడు నేను రచించేవాడు కాదు. ఈ యుద్ధము నివారింపము. మీరు సైతం ఇంకా చదవచ్చిన నేనేమని చెప్పగలవాడు. ఇప్పుడు ఆ పాఠశాల సంధి కావించకమని నేను చెప్పుకుంటాను. వారితో సంధి కావించుకున్నాను. మాకు చాలా మేలు కదా. పితామహ, బంధుత్వం గురించి పరితాపడుతున్నావా? ఆచార్యంగా మీరు మాకు ధనుష్ఠానం అయి ఉండేవు. ప్రణరంగంలో గ్రహించి యుద్ధ సంధానంలో సరిపడ మీరు ఇప్పుడు మాకు న్యూతులు మాట్లాడుతున్నారు.
సూత్రధారి శక్తిలైన ఒక్క వారి గొల్లవాడి మాటలతో మీరందరూ లొంగుతున్నారా? యుద్ధానికి సర్వసంభావనలు జరిగి రావాల్సినదే. వీరోజు వీరులతో ముందుకు రాండు, పిరిగి వాళ్ళతో విశ్రాంతి కైగలము. ఈ యుద్ధము మాత్రం జరిగి తీరవలసినదే. అవురా, ఇది అంతయు మీ దురావేశ, దురగ్రహ, కృష్ణ దురతిశయ, దుస్తహావాసములే కాని వేరు కాదు. కృష్ణ నీ ఒక చతురమునిక చాలు చాలింపము. ఏమిటి మాది దురావేశ, దురాగ్రహ, దుస్సాహసములే కదా. చక్కగా చెప్పినవి. నువ్వు చెప్పినట్టు కాదు, ఎట్టు వినము. ఈ కౌరవేశుని చెప్పినాడే ఈ భీమసేనుడు, అది నీ దురాగ్రహము. ఈ రారాజును వచ్చింది ఈ భరతఖండములో విజయ పతాకం నీడలేదని ఆలోచించినారు కదా ఈ పాండవులు. అది నీ దురాగ్రహం. దుర్యోధన దుశ్శాసనుని జంటని ప్రతిజ్ఞము కావించినాడే నీ భీమసేనుడు, అది నీ దురాగ్రహం. ఎందుకు పనికిరాని నువ్వంటి ఒక్కరి గొల్లవాని మాటలతో నయము వినయము సంపాదించుకున్నారు కదా ఈ పాండవులు, అది నీ దోషం. ఇంకెందుకు కృష్ణ, ఎవరైనా చెప్పినను ఈ కౌరవ నిర్ణయం మాత్రం చెల్లింపగలదు. నృత్త కంఠ శోషాలు మానుకొని వచ్చిన దానితో వేడలి పొమ్ము. బావ, క్రమముగా ఈ కొలువు కుటుంబంతో రణచక్రముగా మారిపోనుగా. మనం ఉండగానే చెప్పబోయే పలుకులు చక్కగా ఆలకి. నువ్వు ఎంత చెప్పినాను ఈ కౌరవేశ్వరుని నిర్ణయం మాత్రము చెల్లింపచాలదు. నువ్వు ఇంకా విడలి వచ్చును. వారి రాజభాగము పంచీచులకు నిరాకరించిన నీ మానస అంగీకరణ వెళ్ళాలా. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యం చొప్పున 5 రాజ్యములైన పంచిరు. బావా, సర్వము తెలిసిన వాడవు నువ్వే. ఇట్లా తెలవచ్చిన ఇంకా నేనేమని చెప్పగలరా? వాడను వారితో సంధిగాంచుకోమను. మీరిప్పుడు చెప్పుకుంటుంది వారితో సంధిగాంచుకున్నాను. మాకు చావే లేదు కదా. ఓనిము ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామం చొప్పున 5 గ్రామములైన న్యాయధర్మంగా పంచురు.
నీ మాటలు విని నేనంటూ తాను సంచటావు మాయాదులే కాదు బ్రహ్మను గారు కదా అది నువ్వు కాదు ఉత్తర గోకర్ణ కాలమున అర్జునుడు మా కంటపడి సమయమును భావించినాడు తిరిగి 12 సంవత్సరము వనవాసము 1 ఏడు అజ్ఞాతవాసము ముగించుకుని వచ్చిన ఆ నామజయాలకు మరో రాజ్యాన్ని పెట్టకు నేనిమ్మను అంగీకరించేవాడను కాదు బావా మీ మాటలు నీవే గాని ఈ రాజ్యమంతయు పాండురాజు భుజ బలపరాక్రమైన వేరు కాదు పాండవులు మీ పినతండ్రి కుమారుడు ఈనాడు వారికి రాజభోగమే లేదందువా నువ్వింత చెప్తున్నదే గాని ఎక్కడి రాజ్యభాగము ఎక్కడి విచారితము విచిత్రమైన వారి కాలంలో మా తండ్రియే కదా పెద్దవాడు అప్పుడు ఆనాడు పాండురాజుకు తన తమ్ముడుకు పాండురాజుకు లేని భాగము ఇప్పుడు అతని పుత్రులకు పాండవులకు ఎట్లా వచ్చును ఎక్కడ నుండి వచ్చును ఇంత మాత్రాన నీరుమలేదని క్షత్రియ ధర్మం ఏమైనది చక్కగా ఆలోచింపము బావా క్షత్రియ ధర్మము ఆలోచించి చూడగా మా తండ్రి మీ తండ్రి ఈ రాజ్యానికి అర్హుడే కాదు కావకును కాని ఆనాడు పాండురాజు అంగీకరించి మా తండ్రి రాజుగా భావించి తాను భక్తుడై ఒలిగినంత మాత్రాన అప్పుడు ఈ కురుపత్ర మహాలందరూ అంగీకరించేవాడే కదా బావా పుట్టి గుడ్డివాడదు నీ తండ్రి సోదర భావమున తాను వృత్తుడై వెలిగిన మాత్రమున ఈనాడు వారికి రాజ్యభాగమే లేదంటువా అదే నిజమైనచో జరగబో విపరీత విపక్కరణ పరిణామం తెలియజెప్పుతున్నారు కపిరాజు కపిరాజు పేరుతున్నాడు ముందుగా వీణ ధర్మము అణగితినే గాని ఆ పాండవ ధర్మము అణగదు కానీ వీని తగిన ప్రాయశ్చిత్తము గావించి పంపిల్లురాక బాల్యం నుండి మీరు చేసిన దురాగతములన్నీ మరిచి బందినాశ్రమకై అంతటి గతికి రాకమునుపే వారి కూడా సంధిని కావు ఇదే నా కడపటి పలుకు Hola,
బావా, ఇదే నా కడపటి పలుకులు. ఆయుష్మాన్ ఏమి నీ ఆవేశం? ఏమి ఆవేశం? పితామహ మా క్షేమం కోరి పలికిన ఈ హితవచములకు ఏమిటయో కృతజ్ఞులను రాయబారి గోపుర విహారి, నువ్వు ఎంత తెలివితేటంగా ప్రవర్తించిన నీ అంతరాత్మని, నీ పలుకులేని అంతరాత్మని తెలియని అజ్ఞాని నేను కాదు. మా గురుదేవుడి ప్రబోధనుని కాంతి మూలన ఆహ్వానించిన మా అతిథి సత్కారం తిరస్కరించి నువ్వంతకు నువ్వే ఎంత ప్రారంభంగా ప్రకటించుకోలేదు. ఇప్పుడు ఈ సంధిక వరపడేతో సంఖ్యలతో దాయాలకు భాగము పంచినట్లే, లేక నువ్వంతకు వండించిన వారి పరస్పరములకు ఎదురి ఇచ్చినట్లే దూతకృతము నిర్ణయించగా పాత పుస్తకాలకు గొడగటింది. మాకు కలతము పట్టి మా మైత్రి బంధము తగ్గించుటవి 5 ఏళ్ళైన నీవోని పరమ దుర్మార్గుడు రారాదు అని ఈ లోకములకు సాగించుటివి. కృష్ణ, నీ కోరిక సరిమైనచో, నిజమే అయినచో ఈ సంసార సామ్రాజ్యము 5 ఏళ్ళకై లేకపోవునా ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, వరుణోతము, జయత్రములు ఇంకొకటి కలిసి 5 ఇచ్చిన చాలిది. నాకు లేనిది, నాకానిది, నేనంతవరకు దానిచ్చినది ఆ నగరములు వారికి, ఆ పాండవులకి ఎట్ల కట్టుకట్టుకోవడం? ఇది సాధ్యమా లేక సంధిపరసు మార్గమా? కృష్ణ, అది నువ్వుగాక తెలుసున్న బంధంలో పుట్టిన పాండవులు మా పిన్న తండ్రి పుట్టలకు భాగమేమిటివి? ఎవరు మా పిన్న తండ్రి? పాండురాజా, యముల, వాయువ, ఇంద్రుల, లేక అశ్విని దేవతల? కృష్ణ, తెలుసున్న బంధంలో పుట్టిన పాండవులు మా పిన్న తండ్రి పుట్టలకు భాగమిచ్చి చిన్న బంధము చేయగట్టకు ఏదంటే వెరివాడని ఒక్కవేళ భాగము పంచవలసి వచ్చిన ఈ గంగాతనయుడు తన భాగము మాత్రం మొదలుకొనను. 5 పాండవులు 5గురు, నేను 100 కృష్ణ కలిసి 105 కృష్ణ నువ్వు కోరినట్లు భాగము పంచి ఇచ్చిన ఒక్కొక్కరికి ఎంత 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 వచ్చు నీ చేతులారా నువ్వే పెంచేయము. అసలు
ఈ కురుకుల మహాసామ్రాజ్యం చుక్కులు ముక్కులు చేయగా దేశానికి సౌభాగ్యంగా భిన్న భాషలతో భిన్న భావాలతో భిన్న నాగరికతలతో భిన్న సంస్కృతులతో భిన్న మాటలతో దేశం భిన్నాభరణమయ్యేది. ప్రజలకి సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే కుటుంబన ఒకే పాలన భిన్నములు కొనసాగుంటా మంచిది కదా కృష్ణ. ఈ యుగ ధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరం పరాజయమయ్యావు. దానిపై హక్కు శాశ్వతముగా పౌరులు చట్టము నువ్వు ఎరగవా? అందుకే జూదముకు ఆనయము పెట్టించి కానీ మతిమాలిని కాదు కృష్ణ. అలనాడు జూదంతరము ఆ పాంచాలి ఆ వంశకి పాంచాలి మా తండ్రి గారిని కోరిన మరములు 2. మొదటిది ధర్మరాజు దాస్యముక్తిని, 2వది తన భర్తల దాస్యముక్తిని. అంతేగాని ఆ పాంచాలి మా తండ్రి గారిని దాస్యముక్తిని కోరలేదు, మా తండ్రి ఇవ్వను లేదు. ఆమె ఆ పాంచాలి ఇప్పటికీ మా దాసే కృష్ణ. ఈనాడు ఆ పాండవులు భాగము కోరినట్టు ఆ పాంచాలిని ఆ వంశకి పాంచాలిని కోరిన మాకు అప్పగిచ్చగలరా కృష్ణ? చెక్కులేక వారు పంపిన వచ్చినే గాలి ఎగ్గులేక నువ్వు ఇలా రావచ్చు. మమ్మల్ని బెదిరింపదలరా కృష్ణ? ఆ కాంతయ్యలు అరియుత ప్రాప్తవంతులే ప్రజలు సాధనవంతులే ప్రజండ భయంకరులే సంగ్రహం సమయపడక ఐదుకై దేవి దేవిమని ఎందుకు ఈ యోచన? సమరము చేయలే బలము చాలినని కృష్ణ. సమరము చేయలే బలము చాలినని సైన్యము చెల్లవాడితే కటకట ఐదులనే కాదు వాడి చూసి మాత్రంతో ఇళ్ళనయ్యను వాడికయ్యను. ఇదే నా తుది నిర్ణయం. సభాసదులారా, ఈ సుయోధన పలుకులు మీరందరూ చక్కగా వింటేది. రారాజా నువ్వు కోరినట్లే 18 రణమే జరగను గాక. కృష్ణ ఇంత చాలు ఇందే నీకు పండితులుగాక. సోదరా దుశ్శాసన మిత్రమాత్రన్న వెంటనే ఈ గోపాలని బంధింపను. బాబా, మా తల్లి యశోదేవి తప్ప నేను ఎవరికి కట్టుబడేవాడు కాదు. ఇదిగో బంధించము.
ఇదిగో కరుణుడికే వస్తున్నాను. జనార్దన, ప్రాణములకు సంసిద్ధుడు ఏమిటివా? బాబా నీ కొరకే కాచుకుని దేవ, నన్నింత శీఘ్రముగా పిలిపించిన కార్యార్థమేమి? బాబు నీకొక జన్మరహస్యం ఎరింగించదు. సావధానంగా విను. రహస్యమా? అదేమిటి దేవ అంతటి రహస్యము? బావా నీవు పవిత్రమైన చంద్రవంశ అలంకారుడు, సూర్యుని వరమును జన్మించిన కుంతీ పుత్రుడవే కాని వేరు కాదు. ఎట్లందు వేరు కళ్య ప్రాయముందు భాస్కరుడే కరుణ 10 నెలలు నిన్ను మోసి కన్నది పడతి కూది చేరగా నిన్ను తీసి పెంచినది రాధా. నీవు రావేయుడవుగా నిశ్చయముగా ఏనాడో ఆ సూర్య భగవాను వలన కొంత తెలిసి ఉంటుంది. ఇప్పుడు నీ వలన సంపూర్తిగా తెలుసుకుంటుంది. దేవ, నిందెంతర గృహగమాయున్న నన్ను సోదరముగా గొనిదెత్తి స్థిరముగా నాకు అంగరాజ్యమిచ్చి నన్నింత ఉన్నతి కీర్తికి తెచ్చిన భూదవుని బాయుట ధర్మముగున, యుద్ధమున అతని పక్ష ఊరక ఇప్పుడు అతని విడుట న్యాయముగున, పాండవులు నాకు సహోదరులే అగుగాక సుయోధనకు నా ప్రాణమునైనా అర్పించదనే గాని నీ మాటలు నిజానందులకు నన్ను మన్నింపము దేవా. దేవా, చిన్నితనము నుండి అశేష దేవ, చిన్నితనము నుండి అశేష రాజ్య విభవ నన్ను తన్నంత వాణిగా చేసినట్టి బోధవుని బాయుట ధర్మములే నాకు నిజనాడ గునుట ఉచితమగునే మాధవా. తెలిసి తెలిసి నీ తమ్ములతోనే పోరాటం సాగించు. అట్లే గావించినను మీరే జయించరన్న మాటే నిరుపమానస పరాక్ర మానికుడు పాండవులంతలయులంగ దర్శి వెలసి పాతాళములకు త్రాకినను మృత్యవు తప్పదు నీటిక పాండవేయుల కడకురు బావా. సంకల్పమే కదా. దేవుండగు నీవు పాండవ పక్షపాతివై ఉండగా మేమింక జయింపగలమా? ఈ సంగరమందు మీ పాండవులే జయింతురు, మా కౌరవులే నశింతురు. ఈ సంగతి నాకే గాక మా సుయోధులతో పాటు ఈ లోకమంతయు ఎరిగిన విషయమే కదా. కానీ నా ధర్మం మాత్రము నేను నెరవేర్చుకుంటుంది. బావా, కత్తి పట్టకుల్ల నెత్తురు పడవకుల్ల బావా, కత్తి పట్టకుల్ల నెత్తురు పడవకున్న ఘోర బాధ్యుల ఎవరు నెరపకున్నా ప్రాణహింసలు చేయ పాల్పడకున్నా
లభ్యమగునే రాజ్యలక్ష్మి బావా నీకు తెలియని ధర్మశాస్త్రం లేదు. నిన్నెట్లయినను నీ సోదరులతో నేను చేర్పించదుగా. నీకు యుద్ధము వలదు. నా వింతరం సకల సామ్రాజ్యంలోకి నేను సార్వభౌముడుగా సాధించనుగా. నా ప్రయత్నంలో నీవు ఈ పొలముగా అల్లరి అభిమన్యుడు అంకమంత వచియూప రోయుడు అభిషేకమంత నీకు మంత్రాలు చదువా నీకు జరుగును పటాభిషేకమచట కావున పాండవేయుల కడకురు బావా అధర్మ యుద్ధముకు ఈ రాజ్యము ఎవరికి కావలేదు. పాండవుల అరణ్య అజ్ఞాతవాస కాలమున మా సుయోధుని పేరుతో ఈ సకల సామ్రాజ్యమంత్రి నేనే పరిపాలించుతుంది. కావున విజయ సుఖములు ఆశలు తీరిపోయింది. ఇదిను గాక ఎక్కడి పాండవులు వారు నాకెక్కడి సహోదరులు. పుట్టిన నాడే నన్ను గంగుపాలు గావించిన నా తల్లితోడనే నా సంబంధ బాంధవ్యాలు తీరి ఎదిలు గాక చిన్నితనముండి నన్ను పెంచి పెద్ద భావించినట్టి రాధాచిత్ర హృదయను వీడిన ఆ భగవంతుడైన మన్నించున ఇట్టి అధర్మమునకు నేనెంత మాత్రం సమర్థించలేను దేవా. నన్ను కన్న కుమారుని కన్న నిలుగా కదీర పెంచిన సుపుణ్య రాధా చిత్రరతుల విడిన భానువరమున కృపామతి సంతయో సిగురేక అటటా నదీ ప్రవాహమున దాకిన తల్లిని చేరమగునే ఎట్లయినను ఆ పాంచలికి ఆరోపత్రుగా గావించెదరుగాక. హరిహరి పాపము శాంతించుగాక. పరమాత్మ పరమ సాధ్వైన పాంచాలికి భారోభర్తయ్య దేవ నీవు నన్ను పరీక్షింపట్టు ఫలించుంటివే కానీ నేనంతటి పాపాత్ముడు కాను. దుఃఖ సంచరితమైన మాయా ప్రపంచమున బాధ పరిదగ్ధమైన ఈ పాప జీవితము ఎట్లు ఏనాడు నీలో చేరుకుందనో అని నిరీక్షింపుచున్నాను. కానీ అన్యాయముగా ఈ పాపము నా మెడుకు ఏను చుట్టేదవు దేవా. దేవ ఏ జగద్బంధవా చుట్టవలు బంధువుల్ని కొనాడి లేదు నా స్వామి సుయోధుని విడిచి వతులే వచ్చిన నకులే మాధవా మాధవా
ఈ సంగ్రామం సంపూర్తి ಮಾಡುವಂತ వరకు నా జన్మ రహస్యము నా సోదరులకు ఎరంగింపకున్నట్లు నాకు ఒక వరమిమ్ము దేవా. అట్లేనో తెలియదు దేవా దేవా, ఇంత గుర్తరిగి కూడా ఈ కరుణని మరో నిశ్చయం గుర్తింపలేకపోతున్నాను.
జగదేక నిర్విఘ్న పరాక్రమంతోనైనా ఆ పాండుపుత్రులు నా సోదరులని దర్శించని నా హృదయము దగ్గమై పోయిచున్నది కదా. కానీ అంతటి త్యాగమూర్తులతో కలిసి బ్రతుకని ఈ పాపి జన్మమేనా? ఏ సూర్య భగవాన్, నీ వరమున జన్మించిన ఈ కర్ణుని ప్రణామములు స్వీకరింపు. నీవెవరు? పాండవుల తల్లి కుంతీదేవిని బాబు, కుంతీదేవి. నేను నమస్కారం కూర్చున్నా. బాబు, నీవు ఏమాత్రం రాదేవు కాదురా, నీవు నా కుమారుడమే బాబు. ఆ సూర్య భగవానుని అనుగ్రహం వలన నిన్ను ప్రథమ సులాలుగా కన్నాను బాబు. కన్నే ప్రాయ్ నీవు నా కుమారుడువే గాని రాదేవుడు ఏమాత్రం కాదురా బాబు. పుట్టిన వెంటనే నన్ను గంగానది బారవేయటకు నేను నీకేమి అపరాధము గావించిదమ్మా. అమ్మ అందని దర్శనమునైనను ఈ పాపి దేహములో భక్షింపు కావిడితే అరణ్యముందని నోరు లేని పశుపక్షాదులు కూడా తమ బిడ్డలను ఎంతయో ప్రేమతో పెంచునే సూతపుత్రుడని ఈనకుల వంశస్థుడని ఈ లోకమంతయు పరిపరి విధముగా పరిహసింపుచుండగా ఇన్ని దినముల నుండి నీవేమి చేయించుంటేమ్మా. అమ్మ క్షత్రియ జాతీయందే కాక ఏ నీచ పిశాచములందైనను ఇంతటి కాని కార్యము గమనించువారుగలరా. అమ్మ ఇంతటి రహస్యమును ఈనాటికి వచ్చి నాతో చెప్పితివా. అమ్మ ఇంతకంతయు లోక కరుణ ఇంతకంతయు లోక కరుణ
నిన్ను ఏనాడు గంగపాలు కావించిన అప్పటి నుండి ఇప్పటి వరకు నీ కొరక ఎంతగా ఎదించుచుంటినో ఆ పరమేశ్వరునికే ఎరుక. కానీ ఇంతవరకు నీవు జీవించి ఉంటివని కూడా నాకు తెలియదురా. ఇప్పుడే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎరిగించిన ఆయన. ఇందులో నా తప్ప ఏమీ లేదు బాబు. ఈ తల్లిని దూషింపుకుము కన్నా ఈ తల్లిని దూషింపుకుము నాయన. అమ్మా, నీవు నన్న కన్న తల్లిని, దైవ సమానరాలవు. నిన్ను దూషించిన నేను రవరవాది నరకంబులకులోని పరమ పాపాత్ముడును. ఇన్నటి దినములకైనను మారాయని నాతో వచ్చి నాకు దర్శన భాగ్యం వస్తుంది. 7 జనముకైనను నీ రుణము తీర్చుకోలేను తల్లి, నీ రుణము తీర్చుకోలేను. పరిపాలించుచుండగా దానిని చూసి నేను సంతోషంగా ఉండదా బాబు? అమ్మా, నీకు 5 పుత్రులే గాని 6 పుత్రులు లేరమ్మా. పంచ పాండవులన్న మాట మాత్రము వేరు చేజాను తల్లి. బాబు, వీరాది వీరుడవైన నీవు ఆ కౌరవుల చెంత ఉండిన పాండవులు రక్షించు వారెవరు నాయన? అమ్మా అమ్మా, సమరము చేతబడిన
సూతపుత్రుడని ఈయన కులస్తుడని నన్ను తూలనాడినాడు. అతనుగాక అర్జునుడుతో పోరాడ సందర్భము నా స్వామి సుయోధనుడు చూచిన అతని మనసు ఎంతో సంచోషపడును. అందుకోసం అతడు చెప్పేదను కానీ ఇంకెవరూ చెప్పలేదు మాట. నీవు నా కుమారుడమని 2 వరములు కోరుడుకోచి తిని ఆ 2 వరములు ఇచ్చినా చాలు నాయన. నీ చెంత ఉన్న నాగాస్త్రం ఒక్కసారి వేసిన బాణము మరి ఒక్కసారి వేయని నాకు వాగ్దానం వసంగి అందించారు. యుద్ధ రంగమున పాండవులను ఏమి చేయనట్లుగా నాకు వరముల సంగిన అందించారు. అట్లనే వసంచున్నాను మాట. సుయోధన, ఇప్పుడు కదా నీవు సంపూర్తిగా చెడిపోతేవి. దురాదృష్టవశమున విదురుడు విల్లు విసివేసినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు నా జన్మ రాష్ట్రమంతి వేయించి నా హృదయ స్థైర్యమును కుగ్గించినాడు. ఇప్పుడు నన్న కన్ను తల్లిని వేసిన బాణము వేయుకుండనట్లు వరము కోరినది. కానీ ఆ దైవ ఇచ్చే ఎట్లున్నదో అట్లనే హంగాక. అమ్మ, వచ్చిన కార్యము నెరవేరదు కదా, ఇక సంతోషముగా పోయడం. అమ్మ, ముందు జీవించిన ఆ దైవ ఇచ్చ లేదా ఇదే నా కడపటి నమస్కారములు కూడా స్వీకరించుమాట.
రామా